జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎరా పెళ్ళంటే ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటే మాత్రం ఇంటి నుంచే పెళ్లి కొడుకులా రెడీ అయిపోయి రావాలా? ఇందులో తప్పే ఉందిరా. ఇందులో తప్పు గురించి కాదు, ఇంట్లో తారాగారి గురించి అంటున్నాను. తను నిన్న అలా చూసిందంటే లేనిపోని అనుమానాలు వచ్చేవి. చూసిందంటే ఏంటి? చూసింది, అడిగింది, పెళ్లి కొడుకులా రెడీ అయ్యావేంటి అని. ఏం చెప్పావురా? ఏముంది, ఈరోజు ఆఫీస్లో అందరూ ట్రెడిషనల్ డ్రెస్లో వస్తున్నారు, సో నేను కూడా అలాగే వెళ్తున్నాను అని చెప్పాను. ఎరా నువ్వు అబద్ధాలు కూడా చెప్తావా? సారీ రాధా, తప్పు చేశానా? కొత్త తప్పు చేసావేమో గానీ కొత్తగా తప్పేం చేయలేదులే. అదేంట్రా అలా అనేసో? ఏదో ఫ్లోలో మమ్మీతో అలా చెప్పాల్సి వచ్చింది. అంతేరా, ఈ లవ్లో ఉన్న లూటీ పంచాయతీయే అది. ఈ విషయంలో సత్య హరిశ్చంద్రుడైనా సచ్చినట్టు అబద్ధం చెప్పాల్సిందే. మరి నువ్వు కొత్తగా తప్పేం చేయలేదు అన్నానే, అలా ఎందుకన్నానో తెలుసా? ఎందుకంటే నువ్వు లవ్లో పడ్డావు చూడు, అదే నీ జీవితంలో చేసిన అతిపెద్ద తప్పురా. ఆ రోజు నుంచి తప్పు మీద తప్పు, ఆ పైన తప్పు, అలా చేస్తూనే ఉండాలి. ఆ తర్వాత పెళ్లి తిప్పలు మొదలవుతాయి, మళ్ళీ దానికోసం మరిన్ని తప్పులు. ఆ తప్పులు దిద్దుకునే ప్రాసెస్లో సరికొత్త టెన్షన్లు. ఆ టెన్షన్లను తట్టుకోలేక మందు, సిగరెట్లు లాంటివి అనవసరమైన అలవాట్లు. అవసరమరా ఇవన్నీ? రే, శుభమా అని పెళ్లి చేసుకోబోతుంటే మనీ సినిమాలో కోటా శ్రీనివాసరావులా ఏంట్రా నాకు ఈ క్లాసులు? క్లాసు లేదు, మాసు లేదు, కానీ మనసులో మనకంటూ ఒక మంట ఉంటుందే, దాన్ని అప్పుడప్పుడు ఏదోలా బయట పెట్టాలి. లేదంటే మనిషి హ్యాపీగా ఉండలేడు. సో నీకు ప్రేమ పెళ్ళి అంటే మంట కాబట్టి ఇలా బయట పెట్టాను అంటావు. గొప్పడురా బాబు. చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు నువ్వు నీకు తెలియకుండానే ప్రేమలో అడుగు పెడతావు, పీకల్లోతుల్లో మునిగిపోతావు. ఏంట్రా శపిస్తున్నావా? అలా జరగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. నన్ను అలా మార్చే శక్తి ఏ దేవుడికి ఇవ్వనురా. అయితే ఏ దేవతకో ఆ ఛాన్స్ ఇస్తావన్నమాట. అమ్మా విష్ణు, కృష్ణ ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఏంటి ఎక్కడున్నారు? నాన్న, అది ఈరోజు మా ఫ్రెండ్ సౌమ్య పెళ్ళని చెప్పాను కదా నాన్న. చెప్పలేదమ్మా. ఓ, చెప్పలేదా నీకు? అమ్మతో చెప్పుంటాను మీకు చెప్పమని, మర్చిపోయి ఉంటుంది. దాని పెళ్ళికే వెళ్తున్నాం నాన్న. ఓ అలాగా. దేవుడా, నాన్నతో కూడా అబద్ధం ఆడేశాను, నన్ను క్షమించు నాన్న. అబద్ధం చెప్పక తప్పలేదు, ఏం చేయని చెప్పు. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళరండి. తోడుగా నేను రానా తల్లి? అయ్యో వద్దురన్నా, ఆ ముందు వరకు వెళ్ళి మేమే ఆటో ఎక్కిస్తాము, మీరు వెళ్ళండి అన్న. పదక్క. అమ్మా విష్ణు, ఏంటన్నా? మరేం లేదమ్మా, ఎప్పటినుంచో నా జీతంలో నుండి కొంత డబ్బులు దాచి నీ పెళ్లి కోసం బంగారు గాజులు చేయించాను, తీసుకో అమ్మా. ఎలాగో పెళ్లికేగా వెళ్తున్నావు, వీటిని నీ చేతికి వేసుకుంటే మహాలక్ష్మిలా ఉంటావు తల్లి. ఏది ఆ చెయ్యిలా ఇవ్వు, మా అమ్మకి నా చేత్తో ఈ గాజులు తొడుగుతాను.
చక్కగా కుదిరాయి. అయ్యో, ఏంటమ్మా ఇది? నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. మిమ్మల్ని బాధ పెడుతున్నాను, నన్ను క్షమించండి. అయ్యో, ఏంటమ్మా ఇది? క్షమించడం ఏంటి, బాధ పెట్టడం ఏంటి? ఏం జరిగిందమ్మా? ఏదైనా సమస్య? అయ్యో అదేం లేదు నాన్న. ఈ గాజుల కోసం మీరెంత కష్టపడ్డారో, ఎన్ని బాధలు అనుభవించారో అని ఎమోషన్ అవుతుంది అక్క. అంతే నాన్న, అంతకు మించి ఏముంటుంది చెప్పండి. అయినా మీకు తెలుసు కదా నాన్న, అక్క ఎంత సెన్సిటివో. చిన్న విషయానికి కూడా కళ్ళు మహాసముద్రం అయిపోతాయి. అక్క, ఏంటక్క నువ్వు కూడా? ఏంటిది? ప్లీజ్ అక్క, అర్థం చేసుకో. నాన్న, సరే మరి, ముహూర్తానికి టైం అవుతుంది, మేం వెళ్ళొస్తాం. అలాగే అమ్మా, శుభంగా వెళ్ళి లాభంగా రండి. శుభమస్తు. నాన్న, వెళ్ళొస్తాను. అమ్మా విష్ణు, ఏంటమ్మా ఇది? పెళ్ళికే కదా, వెళ్ళిరా. మమ్మల్ని విడిచి అత్తారింటికి వెళ్ళిపోతున్నట్టు ఎందుకీ కన్నీళ్ళు? నాన్న, అక్క ఒక్కసారి ఎమోషన్ అయిందంటే ఆపడం చాలా కష్టం. మీరు వెళ్ళండి నాన్న. అక్క కన్నీళ్ళు ఇప్పట్లో ఆగేలా లేవు. అలాగేనమ్మా, ఇదిగో ఆటో ఛార్జీకి డబ్బులు. ఎందుకు నాన్న? నా దగ్గర ఉన్నాయి. ఉండనివ్వమ్మా, పెళ్లి దగ్గర ఏదో ఖర్చుంటుంది కదా, జాగ్రత్తగా వెళ్ళిరండి. పదక్క. వేరే ఆటో ఎందుకు, ఈ ఆటోలోనే వెళ్ళండి. ఎక్కండి. బాబు, జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఎక్కండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.